కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 వార్డులో ఉన్న ఆశా ఆఫీసర్స్ కాలనీ ప్రధాన రహదారి సీసీ రోడ్డు పనులను 86 లక్షల రూపాయల ఖర్చుతో పనులు కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వెన్నెల గద్దర్, మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు జయప్రకాష్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మర్రి అమరీందర్ రెడ్డి తదితరులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెన్నెల గద్దర్ మాట్లాడుతూ కంటోన్మెంట్ కు రావాల్సిన బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 45 కోట్లు ఇటీవల మంజూరైనాయని, అందులో భాగంగా వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, ఇటీవల ఉపాధ్యాయ విద్యా శిక్షణ కేంద్రాన్ని, బొల్లారం ఆసుపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. కంటోన్మెంట్ బోర్డు స్టాఫ్ కు జీతాలు కూడా సకాలంలో వస్తాయని, ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ వల్లే బకాయిలు మంజూరయ్యాయని ఆమె తెలిపారు. కంటోన్మెంట్ మాజీ బోర్డు ఉపాధ్యక్షుడు జయప్రకాష్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి గతంలో ఈ ప్రాంతంలో ఎంపీగా పనిచేయడం వల్ల కంటోన్మెంట్ పై అవగాహన ఉండి రావాల్సిన బకాయిలు ప్రభుత్వం నుండి మంజూరు చేస్తూ వివిధ అభివృద్ధి పనులకు సహకరిస్తున్నారని నియోజకవర్గ తరఫున రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మన రూలింగ్ వచ్చినాక కొన్ని కీలకమైన నిర్ణయాలు మన రేవంత్ అన్న గారు, మన వెన్నెలక్క గారు రిప్రజెంటేషన్ వల్ల ఇమీడియట్లీ ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉందో, పైసలు ఏదైతే మనకు బాకీ ఉన్నదో, గతంలో మన పైసలు మనకి ఏనికి పిచ్చం అడుక్కున్నట్టు ఒక పరిస్థితి ఉండే. కానీ ఈరోజు చెప్పగానే రేవంత్ అన్నకు అంత అవగాహన ఉన్నది కాబట్టి మన కంటోన్మెంట్ మీద, బికాస్ హీ వాస్ వన్ ఆఫ్ ది ఇన్వైటీస్ ఇన్ ఆల్ ద బోర్డ్ మీటింగ్స్లో. సో అతనికి ఎంపీగా ఉన్నప్పుడు అన్నీ తెలుసు అతనికి కాబట్టి ఈ చాలా వెనుకబడి ఉన్నాడు. ఒక చిన్న చూపు చూపిస్తుండే ఎవరైనా మన కంటోన్మెంట్ని. కానీ ఈరోజు ఇంత తొందరగా ఒక 100 రోజుల కన్నా ముందే ఇక అక్క తీసుకున్న నిర్ణయం, మన రిప్రజెంటేషన్స్ కానీ పొన్నం ప్రభాకర్తో పెట్టిస్తే ఇమ్మీడియట్లీ ఆ బాకీ ఏదైతే ఉన్నదో ఆల్మోస్ట్ 50 crores అది వచ్చింది. ప్లస్ బొల్లారం డైట్ కాలేజీలో ఇమ్మీడియట్లీ దాన్ని ఇనాగ్రల్ చేసారు. ఇవన్నీ ఎంత ఫాస్ట్గా నడుస్తుందంటే ఇంకా కొన్ని వర్కులు ఉన్నాయి. ఇక అక్క ద్వారా మేము పెట్టి అని శాంక్షన్ చేయించుకుంటాం. దీనికి నేను మన రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, వాళ్ళ మధుకర్ నాయక్ సిఓ గారికి కృతజ్ఞతలు చెప్తాను. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక స్త్రీలకు ప్రాధాన్యత కల్పిస్తూ, అన్ని వర్గాల వాళ్ళకు ప్రాధాన్యత కల్పిస్తూ, వాళ్ళ కష్టాలని ఒక్కొక్కటిగా సమస్యలని, కష్టాలని ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్న మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా మనకు టీపీటీ సంబంధించిన 48 లక్షల చిల్లర, ఆల్మోస్ట్ ఆల్ 49 crores, లక్షలు కాదు 49 crores అమౌంట్ ఒక 10 రోజుల ముందే మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో, పొన్నం ప్రభాకర్ గారు వారి ఆధ్వర్యంలో రిలీజ్ చేయడం జరిగింది. అది డెవలప్మెంటల్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిలీజ్ అయిన అమౌంట్. గత 10 ఏళ్ళుగా రిలీజ్ కాని అమౌంట్ మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలీజ్ అయింది. ఆ అమౌంట్ కంటోన్మెంట్ డెవలప్మెంట్కి ఉపయోగిస్తారు. ఆ అమౌంట్ ఎస్సీబీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి శాలరీస్గా వస్తుంది. అది రెండోది, మనకు మొన్న చూసుకుంటే పొన్నం ప్రభాకర్ గారు వచ్చి డైట్ కాలేజ్ బొల్లారంలో కాలేజ్ ఇనాగ్రల్ చేశారు, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్. అట్లాగే మన ధోబీఘాట్లో 2 మెషిన్స్, లాండ్రీ మెషిన్స్ యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మంచి ఇంకొక మెసేజ్ ఏంటంటే, గత 15 yearsగా శాంక్షన్ కాని రోడ్డు ఎక్కడి నుంచి అంటే అమ్ముగూడ నుంచి ఆర్కేపురం, అమ్ముగూడ రైల్వే స్టేషన్ నుంచి ఆర్కేపురం, అట్లాగే రాబర్ట్సన్ వారికి 15 yearsగా శాంక్షన్ కాని రోడ్డు మన రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో, పొన్నం ప్రభాకర్ గారు తీసుకున్న ఇనిషియేషన్ వల్ల మేము పెంచిన రిప్రజెంటేషన్ యాక్సెప్ట్ చేస్తూ అది రోడ్ శాంక్షన్ అయ్యింది. ఆ రోడ్ శాంక్షన్ అమౌంట్, అప్రాక్సిమేట్ అమౌంట్ 86 lakhsగా